అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే అక్కడ జరుగుతున్న అటాక్స్ బట్టి ఇక్కడైతే చేయనివ్వరు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలో చూస్తారు. చూసుకుంటే కూటమి పరిపాలన ఒక రౌడీ రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ఏమంటారు? కనిపిస్తుంది కదా, కొడుతున్నారు జనాలను అలాగా. రాజకీయం కాదు, ఇంతకుముందు వాళ్ళు చేసినారా ఆ దారుణాలకి ఎవరికైనా మానవ నైజం ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావు, నేను కూడా ఎప్పుడైనా నీ కొట్టాలనుకుంటా, నేను టైం కోసం వెయిట్ చేస్తా కదా, అదే జరుగుతుంది. అందులో తప్పేముంది? ఇప్పుడు ఏంది దారుణాలు జరుగుతున్నాయి అంటారు, అప్పుడు మళ్ళీ అంతకుముందు జరిగినాయి అవి దారుణాలు కావా? అవి కనిపించట్లేదా మీ కంటికి? అవును కొడతారబ్బా, బట్టలు ఎక్కువ తీసి కొడతారు తెలుసా. ఇప్పుడు ఈవెన్ నువ్వైనా కొడతావు. ఇప్పుడు నేనే నిన్ను చూపించిన అధికారం చూపించినప్పుడు నువ్వు కూడా నా ఛాయిస్ వచ్చినప్పుడు గుద్దలు తీసి కొడతావు నన్నైనా కూడా. అలాగనే ఇలా జరుగుతుంది అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అసెంబ్లీ రావడం అంటే అసెంబ్లీకి వస్తే అక్కడ వేసుకుంటారు అందరూ, ఇక వచ్చినా చేసేది ఏం లేదు అక్కడ. సో అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంతే. ఏం ప్రొటెస్ట్ చేస్తాడు? చూడాలి అక్కడ ఏం చేస్తాడు. ఏం ప్రొటెస్ట్ చేస్తాడు చెప్పు? ఈడ చేయింది ఆడపోయి ఏం చేస్తాడు? చూడండి, వెళ్ళి చూస్తే అక్కడ తెలుస్తుంది కదా. ఏం వెళ్ళి చూస్తావు నువ్వు? ఢిల్లీకి వెళ్ళి ఏం చూస్తావు చెప్పు? ఒక్కటి చెప్పు, చూసేది ఏముంది ఆడ? ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యేగానే పోతావు నువ్వు. ఎమ్మెల్యే పోయి ఏడ పీకేది ఏముంది? ఏం పీకలేము మనం. అన్న మనం చూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీని గురించి ఏమండి? ఏంటంటే ఇప్పుడు చేసే వాళ్ళ పరిపాలన బట్టి నెక్స్ట్ గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతుంది. అది రాదు రాదు, ఇంకో 10 to 15 years వచ్చి కూడా రాదు. 10 to 15 years పక్కా చెప్తున్నా, రానే రాదు. మార్పు అనేది అబ్బా లాస్ట్ అన్న హాయ్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్తానంటున్నారు కదా, ఢిల్లీ టూర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఢిల్లీ టూర్ అని అనకూడదు, తప్పు. ఎందుకంటే ఏదైతే ఇష్యూస్ జరిగాయో దాని మీద వెళ్ళి ధర్నా చేస్తానని అన్నారు కదా, కాకపోతే వాటిలో వాస్తవాలు అంతా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వాటిని వేరే కోణంలో మనం చూడాలి. సో అలా అలా చెప్పలేము. మీరు తప్పన్నారు కదా ఢిల్లీ టూర్ అని, సేమ్ ఢిల్లీ టూర్ అన్న తప్ప అంటున్నారు కదా. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, ఆమె సోషల్ మీడియాలో అదొక టూరు, వైసీపీ నాయకులందరూ వెళ్ళి ఒక పిక్నిక్ అది అని ఆమె కామెంట్ చేసింది. దీని గురించి ఏమంటారు? ఆవిడ తప్పు చేస్తే మనం తప్పు చేయలేం కదా. చూసుకుంటే ఈ 5 yearsలోనే ఆంధ్రప్రదేశ్లోనే అమరావతి కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? నో 5 yearsలో అమరావతి ఎలా కంప్లీట్ అవుతుంది? ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ పునాదులు పడతాయి. లాంగ్ రన్లో ఖచ్చితంగా అద్భుతమైన సిటీగా మారుతుంది అమరావతి అన్నది. చూసుకోండి సార్, పోలవరం గత 10 సంవత్సరాల నుంచి అది అవుతానే ఉన్నా తప్ప కంప్లీట్ అవ్వాలా, కానీ ఇప్పుడైనా సరే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది వీళ్ళ ప్రభుత్వం. అది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ అయ్యి ఉంది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఫుల్గా దొరికే అవకాశం ఉంది కాబట్టి ఈసారి అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గత జరిగిన ఎన్నికల్లో 21కి 21 ఆయన అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో అవి పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే అసలు తను విడిగానే వెళ్ళొచ్చు. ఎందుకంటే అలయన్స్ అనేది అవసరాన్ని బట్టే క్రియేట్ అవుతుంది కదా. సో ఇంకా జీవితాంతం కలిసి ప్రయాణించాలని రూల్ ఏం లేదు కాబట్టి ఒకవేళ కలిసి ప్రయాణించినా ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది, అంటే వాళ్ళ సీట్లు పెరుగుతాయి. ఒకవేళ విడిగా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక కూటమి పరిపాలన అన్నది ఒక రౌడీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని ఆయన అయితే కామెంట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈయన ఎలా అనడం కరెక్ట్ అయినా అసెంబ్లీకి రాకుండా? ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ సాధారణంగా ఇలాంటి కామెంట్సే చేస్తారు. కాకపోతే ఒక తప్పు జరిగిన దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ నిజమైన కారణాలని మనం అర్థం చేసుకోవాలి. అది ఈవెన్ మీరు నేను ఇప్పుడు కామెంట్ చేయలేం. లైక్ పోలీస్ వెరిఫికేషన్ అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఒక దారుణం వెనక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, ఇంకేం కక్షలు ఉన్నాయని తేలుతుంది. కానీ అసెంబ్లీకి అయితే ఖచ్చితంగా రావాలి. ఎందుకనంటే ఆయన్ని ప్రజలు గెలిపించారు కాబట్టి వచ్చి తన వాయిస్ని అసెంబ్లీలో ఖచ్చితంగా వినిపించాలి. అండ్ ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం చెప్పడానికి ఇట్స్ టూ ఇయర్లీ, ఇంకా చాలా సమయం ఉంది దీని గురించి మాట్లాడడానికి. ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారనే మనం నమ్మాలి. సాధారణంగా మీరు కానీ నేను కానీ మిగతా సమాజం కానీ. అండ్ అలా నమ్మి సైలెంట్గా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది న్యూస్ని వీటిని ఫాలో అవుతూ అవసరమైన చోట వాళ్ళని ప్రశ్నిస్తూ వెళ్తేనే వాళ్ళు కూడా మరింత బెటర్గా పాలిస్తారు. గ్రాంట్ ఏది తీసుకోకూడదు.